ఏమండి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నవారు అయ్యప్ప టాటో వేసుకోవచ్చా? టాటో అంటే పొడవడమేగా. సాక్షాత్ మాల వేసుకున్న స్వామి ఉన్నారు కదా, దీక్ష తీసుకోగానే తన పేరును తన భక్తుడికి ఇచ్చే ఏకైక దేవుడు ఈ ప్రపంచంలో. మాల వేసుకున్న వాళ్ళందరూ ఏమని పిలుస్తాం? స్వామిని పిలుస్తాం. ఆ స్వామిని సూదితో పొడవచ్చా? అదేదో మాల వేసుకోవడానికి ముందు పొడుచుకో కదా, మాల వేసుకున్న తర్వాత పొడవడం ఎందుకు? శరణమయ్యప్ప. అల్పాహారం తీసుకునేటప్పుడు ఈ రోడ్ల మీదంతా కూడా బండ్లు పెట్టి వాళ్ళు కూడా మాల వేసుకొని ఉన్న వాళ్ళే వండుతున్నారు కాబట్టి అక్కడ తినవచ్చా? ఏమండి ఈ మాల వేసుకోవడం నోరు అదుపులో పెట్టుకోవడానికి కోసం. ఎన్ని దేవాలయాలు లేవండి, ఎన్ని చోట పూజలు జరగట్లేదండి, ఎన్ని చోట భిక్షలు జరగట్లేదు, ఎన్ని చోట అల్పాహారాలు జరగట్లేదు. పోయి అక్కడ తినండి. కానీ ఈ రోడ్ల మీద తిని మీరు ఏదో తింటున్నారని అది ఫోకస్ ఇచ్చి అది ఏ నూనెతో తయారు చేస్తారో తెలియదు. ఎన్నో స్టార్ హోటళ్లలో ఇంకో చోటంతా ఒక్కసారి వాడిని వాడరు కాబట్టి ఆ నూనెను అమ్ముతూ ఉంటారు. దాన్ని సెకండ్ హ్యాండ్గా కొనుక్కొచ్చి దాన్ని తయారు చేస్తారు. అందులో ఏమేమి వాడతారో ఎలా వాడతారో తెలియదు కదా. అందులోనూ నిలబడుకొని రోడ్లలో అదంతా తినచ్చా అండి? ఎలా ఉంటుందో కూడా తెలియదు కదా. ఆ రోడ్ల మీద పోయే దుమ్ము ధూళి అంతా పడుతుంటుంది కదా. మనం ఏ మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి? ఖచ్చితంగా రోడ్ సైడ్ ఫుడ్ని మాల వేసుకున్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. అది అయ్యప్పనే అవమానించినట్టు. శరణమయ్యప్ప.